కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏదైతే లడ్డూల తయారీలో ఏదైతే నెయ్యి టెండర్లో భాగంగా ఏదైతే 360 నుంచి 400 మధ్య 1 కిలో నెయ్యిని టెండర్ల ద్వారా తీసుకొని వాళ్ళు గత ప్రభుత్వం టెండర్లను పిలవడం జరిగింది. అయితే ఈ కల్తీ నెయ్యిని లడ్డూలో వాడడం వల్ల దానికి వాళ్ళకు బయట ఏ మార్కెట్లో కూడా 350 నుంచి 400 మధ్యన ఎక్కడ కూడా నెయ్యి దొరకదు. అయితే వీళ్ళు టీటీడీ వాళ్ళు గత ప్రభుత్వ అశ్రద్ధ వల్ల 360-400 మధ్యన ఉన్న నెయ్యిని వాడడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే ఎక్కడ కూడా ఆ రేట్లో నెయ్యి దొరకదు. కేవలం ఏదైతే యానిమల్ ఫ్యాట్ కానీ తర్వాత పిగ్ ఫ్యాట్ కానీ ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు కూడా దాన్ని సర్టిఫై చేయడం జరిగింది. దీంట్లో యానిమల్ ఫ్యాటు, పిగ్ ఫ్యాటు, తర్వాత బీఫ్ ఫ్యాట్ ఉన్నదని కూడా వాళ్ళు క్లియర్గా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఏదైతే ఈ చర్యలకు ఎవరైతే పాల్పడ్డారో లాభాపేక్షతోటి కొన్ని కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారి దీంట్లో లడ్డు కల్తీకి పాల్పడడం అనేది కోట్ల మంది భక్తుల యొక్క వాళ్ళ సెంటిమెంట్స్ మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. దీనిపై తగు విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ఏదైతే దీని పట్ల ఈ వ్యవహారంలో ఈ టీటీడీ లడ్డు వ్యవహారంలో ఏదైతే శృతి మించి మాట్లాడుతున్నారు కొంతమంది, ఏదైతే బంగారం ఇత్తడని తర్వాత ఫిష్ ఆయిల్ మార్కెట్లో ఎక్కువ ఉంటుంది, ఆవు నూనె తక్కువ ఉంటుందని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నింటినీ వీళ్ళందరిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకొని లడ్డు యొక్క పవిత్రతను కాపాడాలని, వాళ్ళ సరైన ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ హైకోర్టు న్యాయవాదులందరం కూడా మేము ఒకటే ఉన్న ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపై సరైన స్పందించి సరైన ఇన్వెస్టిగేషన్కి అప్పగించి ఎవరైతే ఈ చర్యలకు పాల్పడారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు శ్రీకాంత్ గౌడ్, అడ్వకేట్, హైకోర్టు. హిందూ సమాజం ఇంత ఘోర తప్పిదం జరుగుతున్నా కూడా మౌనంగా ఉండడం చాలా దుర్మార్గం. మనపైన, మన గుడులపైన, మన ధర్మంపైన, సనాతన ధర్మంపైన జరుగుతున్న దాడులని, మన ఆచారాలపైన, మన అన్న ప్రసాదాలపైన జరుగుతున్న కలుషితమైన ఏదైతే ఎనిమల్ ఫ్లాట్ని ఏదో దాన్ని చేసి దాని వలన ఈ సమాజంలో వీళ్ళు ఏ విధమైన మెసేజ్ తీసుకోపోదలుచుకున్నారు. కాబట్టి హిందూ సమాజం దీన్ని ఇప్పటికైనా వ్యతిరేకించి ఖండించి సమాజంలో మీరు ముందుకొచ్చి బయటకు వచ్చి పోరాడాల్సిందిగా విన్నపం.